తెలంగాణ యువ నాయకుడు కేసీఆర్ గారి తనయుడు కేటీ రామారావు గారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపైన ఫలితాలపైన వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పట్ల కానీ చాలా సంచలనమైన వ్యాఖ్యలే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మంచి పరిపాలన చేసింది, అయినా కూడా ఓడిపోయారు అనే ఒక యాంగిల్ మాట్లాడుతున్నారు. రెండో విషయం, జనసేన లేకపోయింటే మళ్ళీ వైసీపీ గెలిచి ఉండేది అనే మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన నాయకుడుగా ఉన్నారని మాట్లాడడం, ఎన్నికల ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలుస్తుందని కేసీఆర్ గారు అనడం, ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చాలామంది దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది, జగన్తో బాగుంటారు కాబట్టి మాట్లాడుతున్నారని రాజకీయంగా మాట్లాడుతున్నారు. నిజానికి అది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డితో గుడ్ రిలేషన్ ఉన్నది వాస్తవం ఎంత ఉందో, అట్ ద సేమ్ టైం వాళ్ళ రాజకీయ వ్యూహాలతో సంబంధం లేకుండా ఈ స్నేహాలు ఉండవు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు కానీ ఎవరైనా సరే రాజకీయాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు మన అవసరాలు కూడా ప్రామాణికంగా ఉంటాయి. వ్యక్తిగత స్నేహాలు అనేది ఆఫ్ ద రికార్డుగా చేసుకునే పనులుగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు పోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అభిమానం, సంబంధాల కన్నా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు కీలకంగా ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈరోజు కాంగ్రెస్ ఒక ప్రధాన పార్టీ, బీజేపీ ఒక ప్రధాన పార్టీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన సెక్షన్కి లీడర్లు. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి వాళ్ళు ఐకానిక్ పర్సనాలిటీగా ఉంటారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి వారసత్వానికి గుంపుగా మేమే ప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసుకుంది. రెండో విషయం, ఎన్నికల్లో కూడా అది పనిచేసింది, గెలిచారు కూడా. కాబట్టి ఎక్కడో ఒక చిన్న తేడా, ఒక అనుమానం ఏమొస్తుంది, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పట్ల నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశంతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో పాజిటివ్ లుక్లో ఉంటారు, విమర్శించడు, ఆయనతో గుడ్ రిలేషన్సే ఉన్నాయి అనే భావన కలగడం కాదు, ఆయన మాటలు కూడా వ్యక్తం అవుతుంది. సహజంగా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు, జగన్ గారిని ప్రేమించేవాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని పట్ల సానుకూలంగా ఉండేవాళ్ళతో ఉండరు. అదొక సహజమైన వాతావరణం. కానీ 2018 ఎన్నికల్లో అందరూ కలిసి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకంటే ఆ రోజు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ వచ్చేసిన తర్వాత బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత పక్కకుపోతుంది. ఇప్పుడు ఈ తేడాలు ముందుకు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు కొంత తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు గారితో అసోసియేట్ అవుతుంటాడు, బాగుంటారు అనే భావన వ్యక్తమైన నేపథ్యంలో సహజంగా రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళు కొంత భిన్నమైన ఆలోచనతో ఉన్నారు. దీన్ని అడ్రస్ చేసే పనిలో కేటీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు రాజశేఖర రెడ్డి మంచోడంటే అభిమానించడం సాధ్యం కాదు, తెలంగాణలో ఆ మాట అనలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తే తెలంగాణలో ఉన్నటువంటి జగన్ని ప్రేమించే వాళ్ళు, రాజశేఖర రెడ్డి ప్రేమించే వాళ్ళు కొంత మన వైపు పాజిటివ్ లుక్ చూస్తారు. అది భవిష్యత్ రాజకీయాలు అయితే ఉపయోగం ఉంటుందనే ఆలోచనతో ఉన్నారు. దట్టు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు ప్రభుత్వం ఉండడం, వారు తెలుగుదేశం పార్టీ కన్నా చంద్రబాబు గారితో గుడ్ రిలేషన్స్ ఉండడం, ఇంకోవైపు బీజేపీ ప్రధాన ప్రతిభ, బీజేపీ పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ఏమి ఉండరు, పైపించి వాళ్ళు చంద్రబాబు నాయుడుతో బాగున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డిని విస్తృతంగా అభిమానించే వాళ్ళని అడ్రస్ చేయడంలో ఒక వ్యూహాత్మకమైన అభిప్రాయమే మన కేటీఆర్ గారికి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డితో గుడ్ రిలేషన్ ఉండొచ్చు. కానీ రాజకీయ ఉద్దేశాలు ఇక్కడ కీలకంగా ఉంటాయనేది మనం గమనంలో పెట్టుకోవాలి.